నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలకు అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు ఆపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై ఆ వంతు కర్తవ్యాన్ని విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నారు. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఈ 25 జిల్లాలు కూడా అనేక సమీకరణలు చూసి మరలా ఇక్కడ ప్రతి కార్యకర్తకి కూడా ఫోన్ కాల్ ద్వారా IVRS ద్వారా మీ అభిప్రాయం కనుక్కుని ఈ కమిటీ నియామకం జరిగింది. సో ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారిని నేను తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారు మా తండ్రి గారు స్వర్గీయ భాస్కరరావు గారు, వారి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అనేక సేవలు ఆయన అందించారు. నాకు వ్యక్తిగతంగా ఆయన 40 ఏళ్ల పాటు చేసినటువంటి రాజకీయ జీవితాన్ని నా కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడు కూడా సదా ఆయనకి పెట్టుకునే ఉంటాను. అమ్మగారికి ఉన్నారు, మా అక్క ఉంది, మా భార్య పిల్లలు, వాళ్ళందరూ కూడా మనకు సహకరించకపోతే మనం ముందుకు వెళ్ళాము. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అధ్యక్షుడిగా 100కి 100 మార్కులు నేను తెచ్చుకోగలని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది. అంటే ఇది ఒక్కటి విశ్వాసం కాదండి, దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 3 కారణాలు మీకు వివరిస్తాను.
ఇక్కడ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు. ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జ్గా, ఒక రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా స్వయంగా నేను గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నాను. ఈ 2-3 ఏళ్ళలో వారు ఏ విధంగా, నేను జస్ట్ 2 ఏళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఏ కార్యక్రమం చేసినా 100% కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నాను. రెండో అంశం, 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన, దాదాపు 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అనుభవమే ఆయుధంగా, సిద్ధాంతమే శ్వాసగా ప్రజల్ని, కార్యకర్తల్ని, తెలుగు తమ్ముల్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అటువంటి నాయకుడితో పనిచేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాజమండ్రి సిటీకి వస్తే ఆదిరెడ్డి వాసు గారు, ఈ యువ రక్తం, ఉడుకు రక్తం ఏ విధంగా దూసుకుపోతున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఈవేళ ఆయన ఒక చిన్న బిరుదుకు పోతున్నాను. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమో సుఖపడుతున్నారో అంటే ఇప్పటికి కూడా అడుగున కష్టాలే. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, ఆర్థిక వనరులు లేవు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి. అలాగే ఏది విధంగా అయితే నాయకులందరికీ కష్టాలు ఉన్నాయో, మన కార్యకర్తల జీవితాల్లో కూడా అనేక కష్టాలు ఉంటాయి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కృషి, పట్టుదల, ప్రజాసేవ, పనితీరుని గుర్తించిన పార్టీ అధిష్టానం తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం